ముచ్చటైన తల్లి మురిపాలవల్లి ముక్కోటి జనులంత పూజించువల్లి ఘనమైన పెనుగొండ కల్పవల్లి క్షేత్రాన వెలసిన వాసవి తల్లి ముచ్చటైన తల్లి మురిపాలవల్లి ముక్కోటి జనులంత పూజించువల్లి ఘనమైన పెనుగొండ కల్పవల్లి క్షేత్రాన వెలసిన వాసవి తల్లి ముచ్చటైన తల్లి మురిపాలవల్లి దేవి పూజలు ఎప్పుడు ఏ చోట నుండు ఆ చోట వాసవి నిలయమయ్యుండు దేవి పూజలు ఎప్పుడు ఏ చోట నుండు ఆ చోట వాసవి నిలయమయ్యుండు దోషము లేకుండా ఎవరైతే ఉండు దోషము లేకుండా ఎవరైతే ఉండు దినదినము దీవించి కాపాడుచుండు ముచ్చటైన తల్లి మురిపాలవల్లి ముక్కోటి జనులంత పూజించువల్లి క్షేత్రాన వాసవి కొలువైన తీరు కోరి కొలిచే వారి కొంగు బంగారు క్షేత్రాన వాసవి కొలువైన తీరు కోరి కొలిచే వారి కొంగు ఎంతైతే వ్యాపించు అంత సౌభాగ్యం వినినంత వారైన అంత వైభోగం ముచ్చటైన తల్లి మురిపాలవల్లి ముక్కోటి జనులంత పూజించువల్లి ఘనమైన పెనుగొండ కల్పవల్లి క్షేత్రాన వెలసిన వాసవి తల్లి ముచ్చటైన తల్లి మురిపాలవల్లి ముక్కోటి జనులంత పూజించువల్లి అంటే వేరే గంట ముందు ఏమవుతుంది స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లవాడు ఏమన్నాడంటే అమ్మా నాకంటే ముందు అది పోవద్దు అన్నాడు. ఏమిటి నాకంటే ముందు పోవద్దు? అరే అట్లా కాదన్నా వెళ్ళాలి కాబట్టి అది ఏముంటుంది అని నీ బొమ్మని అని చెప్తుంటాడు. నాకంటే ముందు మాత్రం పోవద్దు. కింద పట్టాడు, కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, అమ్మ నడవనిస్తలేడు. ఈ ఇల్లంతా ఒకటి చేసినట్టు వాడ కట్టంతా ఒకటి చేసినాడు. ఆయనకు ఈ తల్లులకు అప్పుడప్పుడు ఈ ప్రశ్న వస్తుంది, ఏం చేయాలో అనుకుంటున్నాడు. అప్పుడు వెళ్తున్నాడు, ఏం చేయాలో ఈ వినదా అంటారు.
అప్పుడు ఆ అమ్మ ఏం చేయాలో అనుకుంటున్నాడు. అప్పుడు అక్కడి నుంచి ఒక చదువుతున్న వ్యక్తి మంచి జ్ఞాని వెళ్తున్నాడు. ఏమమ్మా ఈ బజార్లో నెత్తికి తలకాయ పెట్టుకుని కూర్చొని ఏంటి అంటే మా ఆవాడు వింటలేదు. ఏమైందమ్మా? వాంగాడు నేను చెప్పాలి. తాత నాకంటే ముందు పోవద్దంటే మా అమ్మ నాకంటే ముందే పోతున్నది అని పంపిస్తుంది. నాకంటే ముందే పంపిస్తున్నది. ఏమి పోతున్నది రాను. అప్పుడు నిలబడండి. అప్పుడు ఏమున్నది? షాడో ముందుకు పోతుంది. అమ్మ దీనికోసం నువ్వు ఇంత ఏడుస్తావా అని జ్ఞానం. మరి ఏం చేయాలంటే నేను ముందు పోకపోతే ఎట్లా పోతుంది సార్? అమ్మ నేను ఒక మాట చెప్తా బాబు, అది ముందు పోకుండా అయిపోయాయి కదా. మీరు టర్న్ కండి అన్నారు. ఎక్కడ కావాలి? టువార్డ్స్ సన్. అంతే కదా? బ్యాక్ సైడ్ లో సన్ ఉన్నాడు, షాడో ఉంటుంది. ఇఫ్ యు టర్న్ టువార్డ్స్ గాడ్, షాడో విల్ ఫాలో యూ. అంతే. కాబట్టి మాయ మన వెనుక పడి రాకుండా, మన వెనుక పడాలి, మనకంటే ముందు ఉండొద్దు, మనం డామినేట్ చేయాలంటే మనం దేవుడి వైపు తిరగాలి. అది సూత్రం. బాగా జ్ఞాపకం. దేవుడి వైపు మనం తిరుగుతాడు. దేవుడిని వెనుక. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు? చాలా మంది అడుగుతారు దేవుడు అంటే ఎట్లుంటాడు, దేవుడు అంటే ఎట్లుంటాడు? గాలిగా? ఇప్పుడు గాలిగా ఎక్కడ చెప్పండి ప్లీజ్ డిస్క్రైబ్.